స్థానిక ఎన్నికలపైన కాంగ్రెస్ ఫోకస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా తీన్మార్ మల్లన్న తరపున త్వరలో సీఎం ప్రచారం. ఆ తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్లాన్. వచ్చే నెల 6వ తేదీతో ముగియబోతున్న ఎంపీ ఎన్నికల కోడ్. ఆ వెంటనే 3 నెలల పాటు స్థానిక ఎన్నికల కోలాహలం. సరే, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒకటైతే, ఒక భాగం అయితే, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో ప్రభుత్వం ఆలోచించాలి. మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, నేను కానీ అండ్ విఠల్ గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఆయన కూడా కొంత సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తూ ఉన్నారు. మేమంతా ఏమంటున్నామంటే, కులగణన చేసిన తర్వాత ఎలక్షన్స్ పెట్టండి. ఎందుకంటే బీసీలకి ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం బీసీలు, దళితులు, ఈ 90% పైగా ఉన్న ప్రజలు ఎక్కువ మంది పోటీ చేయాలి ఎలక్షన్స్లో ఖచ్చితంగా. సో అందులో భాగంగా ఈ కులగణన త్వరితగతిన కంప్లీట్ చేయండి. ఆ త్వరితగతిన కంప్లీట్ చేసిన తర్వాత ఎలక్షన్లు పెట్టండి. ఒక 2 నెలలు లేట్ అయితే వచ్చే నష్టమేం లేదు. ఒక 2 నెలలు లేట్ అయితే వచ్చే నష్టమేమీ లేదు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే ఇంకొక 2 నెలలు పొడిగించండి, కులగణన కంప్లీట్ చేయండి. ఆ తర్వాత మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్ళండి. లేదు కులగణన కష్టం అవుతుంది, దానికి రకరకాల ఇది ఉన్నది, ఇంకా లేట్ అవుతుంది అని అనుకుంటారా? సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే మీరు గతంలో కేసీఆర్ చేసిండో అది గవర్నమెంట్ దగ్గరే ఉన్నది కదా. చలో మొత్తం బయట పెట్టండి. మొత్తం బయట పెట్టి ఆ రిపోర్ట్ ఆధారంగా బీసీలు కానీ మిగతా దళిత, గిరిజన, ఆదివాసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్గాలకి మెజారిటీ సీట్లు వచ్చేలాగా ప్లాన్ చేయండి. ఆ రిజర్వేషన్లు అమలు చేయండి తక్షణమే. ఎందుకంటే అక్కడ 30% పైన ఉన్న రిజర్వేషన్ 22% తగ్గించి మొత్తం బీసీల నోట్లో మట్టి కొట్టిండి కేసీఆర్. ఇప్పుడు మీరు 50% పైగా ఉన్న బీసీలకు 50% టికెట్లు ఇవ్వాలా. ఎవరు ఎంత శాతం ఉంటే అంత శాతం టికెట్లు ఇవ్వండి. ఎమ్మెల్యేలు కాలేరు, ఎంపీలు కాలేరు, బీసీలు. వాళ్ళకి టికెట్ల నాటికి వచ్చేసరికి మీ దగ్గర పైసలు ఉన్నాయా, నువ్వు గెలుస్తావా, నువ్వు గెలవడానికి అవకాశం ఉందా, ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వచ్చి వాళ్ళకి టికెట్లు రావు. ఇక సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా కావద్దా మా వాళ్ళు? అందుకే మీరు ఈ సోషల్ జస్టిస్ని ఫాలో అవ్వకుండా ఎలక్షన్స్లోకి వెళ్తే చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది ఇప్పుడున్న గవర్నమెంట్కి. ఇది ఆలోచించాలా.